స్పెషల్ రైలుగా నడుస్తున్న నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ పూర్తి స్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారిన సందర్భంగా తొలి రెగ్యులర్ సర్వీస్ ను భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ లో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత ఏడాది జూలై 9న స్థానిక ప్రజలు భక్తుల చిరకాల కోరిక మేరకు తిరువన్నమలై స్పెషల్ ఎక్స్ప్రెస్ ను ప్రారంభించామని తెలిపారు. ఈ రైలుకు భక్తులు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో ఆక్యుపెన్సీ 110% చేరుకుందని, ఈ విషయాన్ని రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైలును రెగ్యులర్ సర్వీస్ గా మార్చాల్సిన అవసరాన్ని వివరించి ఒప్పించడం జరిగిందన్నారు. స్పెషల్ ట్రైన్ గా ఉన్నప్పుడు ప్రయాణికులు సుమారు 30% అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వచ్చేదని, రైలు ఎప్పుడు రద్దవుతుందో తెలియని పరిస్థితులతో పాటు ఆలస్యంగా నడిచే అవకాశాలు కూడా ఉండేవని పేర్కొన్నారు. ఇప్పుడు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ గా మారడంతో అలాంటి ఇబ్బందులు తొలగిపోయాయని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. త్వరలోనే నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఫ్రీక్వెన్సీని కూడా పెంచేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే జూలై 10 నుంచి నర్సాపురం బెంగళూరు రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రకటించారు. రానున్న రోజుల్లో నర్సాపురం నుంచి విశాఖపట్నానికి పగటిపూట రైలు సర్వీస్, తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ కు హల్ట్, అలాగే నర్సాపురం నుంచి వారణాసికి నేరుగా రైలు సదుపాయం కల్పించేందుకు కృషి చేస్తున్నామని శ్రీనివాస్ వర్మ తెలిపారు. రైల్వే జోన్ విభజన కారణంగా ఉన్నతాధికారుల మార్పులతో కొంత ఆలస్యమైనప్పటికీ ఈ ప్రాజెక్టులను తప్పకుండా సాధిస్తామని స్పష్టం చేశారు. భీమవరం రైల్వే స్టేషన్ను అమృత భారత్ స్టేషన్ పథకం కింద 18 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, ప్లాట్ఫామ్ విస్తీర్ణతో పాటు పలు ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు చెప్పారు. తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం రైల్వే స్టేషన్లను కూడా అమృత భారత్ స్టేషన్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టుల అమల్లో రాష్ట్రంలోని ఇతర పార్లమెంటు నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలిచే విధంగా నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, డిఆర్యుసిసి సభ్యులు కోర రామ్మూర్తి, జక్కంపూడి కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలదిండి వినోద్ వర్మ, టీడీపీ నాయకులు పొత్తూరి బాపిరాజు, ఏపీఐఐసి డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, బండి రమేష్, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, రైల్వే ప్రయాణికులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అరుణాచలం వెళ్ళేటువంటి ట్రైన్ ఉన్నదో అది రెగ్యులర్ ట్రైన్ గా మారినటువంటి సందర్భంలో ఇవాళ మనం ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. మనం గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఏదైతే మన ప్రాంతం నుండి పెద్ద ఎత్తున భక్తులు అరుణాచలం వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి భక్తుల యొక్క కోరిక మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకు గత సంవత్సరం జూలై 9వ తారీఖున ఒక స్పెషల్ ట్రైన్ మనం ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే ఆ స్పెషల్ ట్రైన్ కి రెగ్యులర్ ట్రైన్ కి చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా తేడాలు ఉన్నది. ఏదైతే స్పెషల్ ట్రైన్ ఉన్నదో ఆ స్పెషల్ ట్రైన్ లో 30% ఛార్జీలు అదనం. అదేవిధంగా ట్రైన్ ఎప్పుడన్నా క్యాన్సిల్ అవ్వచ్చు. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భాల్లో మధ్యలో క్యాన్సిల్ అయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ట్రైన్ స్పెషల్ ట్రైన్ కాబట్టి ఆ ట్రాఫిక్ మీద ఉన్నటువంటి వేరే లైన్స్ యొక్క రద్దీ దృష్ట్యా ఒక్కోసారి ఈ ట్రైన్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. స్పెషల్ ట్రైన్ అయితే ఏదైనా ఆలస్యం అవుతుంది. స్పెషల్ ట్రైన్గా ఉంటే ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎక్కడైనా ట్రాక్ మీద రద్దీ ఉన్నప్పుడు రెగ్యులర్ ట్రైన్ని రిలీజ్ చేశాక అవి వెళ్ళాక మాత్రమే స్పెషల్ ట్రైన్ ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఇన్ని రకాల ఇష్యూస్ ఉంటాయి స్పెషల్ ట్రైన్స్లో. దాన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్చాం ఇవాళ మనం. ఎందుకంటే ఆక్యుపెన్సీ బాగున్నది. స్పెషల్ ట్రైన్లో రిజర్వేషన్ యొక్క సమయం చాలా తక్కువ ఉంటుంది, 15 రోజులు 20 రోజులు. రెగ్యులర్ ట్రైన్ అయితే 2 months ముందు మనం రిజర్వేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ట్రైన్ ప్రారంభం నుంచి కూడా 100% మించి ఆక్యుపెన్సీ ఉన్నది. 110%, 120%, 115%. ఇవన్నీ రైల్వే అధికారులకు వివరించి చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ఇది స్పెషల్ సర్వీస్గా ఉండటానికి వీల్లేదు, మీకు దాదాపు జూలై నుంచి నడుపుతున్నాం, దీని తాలూకు రికార్డు చూసుకోండి అని రైల్వే అధికారులు ఒప్పించి దీన్ని రెగ్యులర్ ట్రైన్గా మార్పించడం జరిగింది. ఈ రెగ్యులర్ ట్రైన్ వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని నాకు చెప్పాను. ఛార్జీల విషయంలో కానీ, సమయం విషయంలో కానీ, బోగీలు కూడా మంచి బోగీలు చేసేటువంటి స్పెషల్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం ఉండదు. రెగ్యులర్ ట్రైన్కి మంచి బోగీలు వేసేటువంటి అవకాశం. గతంలో మనకు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఇవాళ సంపూర్ణమైనటువంటి రైలు ఇవాళ అరుణాచలం వెళ్ళడానికి ట్రైన్గా మారింది. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ సౌకర్యాన్ని పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. అంతేకాదు దీన్ని మరింతగా కూడా దీని ఫ్రీక్వెన్సీ పెంచాలనేటువంటి ఆలోచన కూడా రైల్వే అధికారులతో మాట్లాడాం. ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే ఉన్నదో సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్గా ఉన్నది మనకు మొన్నటి వరకు.
సికింద్రాబాద్లో ఉన్నటువంటి రైల్వే జిఎంతో సమావేశం వారిని ఒప్పించడం జరిగింది. అయితే ఈలోపు ఏదైతే మన సౌత్ కోస్ట్ రైల్వే విశాఖ హెడ్ క్వార్టర్గా జోన్ విడిపోయింది కాబట్టి ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్తో మనకు సంబంధం లేదు. విశాఖ హెడ్ క్వార్టర్గా మన రైల్వేలు పనిచేస్తాయి రాబోయేటువంటి రోజుల్లో. ఈ విభజన కారణంగా మరికొన్ని ట్రైన్స్ కొంత ఆలస్యం అవుతోంది. అంతేకాదు రేపు 10వ తారీఖున ఏదైతే నర్సపూర్ బెంగళూరు ఉన్నటువంటి స్పెషల్ ట్రైన్ ఏదైతే ఉందో అది 10వ తారీఖు నుంచి రెగ్యులర్ చేస్తున్నాం. దాన్ని కూడా రెగ్యులర్గా ట్రైన్ ఉంటుంది. నర్సపూర్ రెగ్యులర్ ట్రైన్గా మారిపోతూ ఉన్నది. అదేవిధంగా వేరే ట్రైన్స్ ప్రపోజల్స్ అంటే కొత్త జోన్లో ఇంకా అధికారుల నియామకం జరగాల్సి ఉన్నది. పూర్తిగా వారి నియామకం పూర్తి అయిన తర్వాత ఏదైతే నర్సపూర్ నుంచి వైజాగ్ ఒక డే ట్రైన్ ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన. తాడేపల్లిగూడెంలో ఆల్ట్ విషయంలో వందే భారత్ వేళ నర్సపూర్ చెన్నై వందే భారత్ ఈ ప్రాంతంలో ప్రజలకు ఎంత బాగా ఉపయోగపడుతుంది మీకు అందరూ తెలుసు. నర్సపూర్ చెన్నై కన్నా ఇవాళ తిరుపతి వెళ్ళడానికి పెద్ద కన్వీనియంట్ ట్రైను ఈ వందే భారత్ ట్రైన్ అయింది. అదేవిధంగా హైదరాబాద్ వెళ్ళడానికి విజయవాడలో 40 మినిట్స్ గ్యాప్లో కనెక్టివిటీ ఉంది. మళ్ళీ 1 అవర్ గ్యాప్లో ఇంకో కనెక్టివిటీ ఉంది. హైదరాబాద్లో 7 గంటల్లో హైదరాబాద్ వెళ్ళేటువంటి సౌకర్యం మన నర్సపూర్ చెన్నై వందే భారత్ ట్రైన్ ద్వారా వచ్చింది. అలా తాడేపల్లిగూడెంలో కూడా ఒక వందే భారత్కి హాల్ట్ తీసుకుంటున్నాం. అదే అన్నిటికీ మించి వారణాసి కూడా ట్రై చేస్తున్నాం. రాబోయేటువంటి రోజుల్లో అది కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉన్నది. వారణాసి ట్రైన్ ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ లేదు. ఇవాళ విజయవాడ నుంచి కూడా లేదు. వయా విజయవాడ చెన్నై నుంచి బెంగళూరు నుంచి వారణాసి వెళ్ళే ట్రైన్స్ వయా విజయవాడ వెళ్తున్నాయి. కానీ మన ప్రాంతంలో వారణాసి ప్రారంభం వెళ్ళే ట్రైన్ లేదు. విశాఖపట్నం టు వారణాసి ఉన్నది. దాన్ని నర్సపూర్ నుంచి ఎక్స్టెండ్ చేయండి అనేటువంటి రిక్వెస్ట్ మనం పెట్టాం. లేకపోతే వేరే ట్రైన్ వేయాలనేటువంటి రిక్వెస్ట్ పెట్టాం. అలాగే స్టేషన్ల అభివృద్ధి దీనికి అదనంగా ఈ మధ్యకాలంలో మరో 18 కోట్లు సెకండ్ ఫేజ్ గ్రాంట్ తెచ్చాం. ఎస్కలేటర్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాట్ఫామ్స్ విస్తరణ కానీ టెండర్లు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్ కూడా త్వరలో పనులు మొదలెడతారు. మొన్నే నేను రివ్యూ తీసుకున్నాను రైల్వే అధికారులతో. కాంట్రాక్టులు కూడా చాలా తక్కువ సమయంలో ఒక తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపూర్ ఒక అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్స్గా రాబోయేటువంటి రోజుల్లో మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ అధునాతమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వినియోగించుకోవాలి. తప్పనిసరిగా ఒకటి దాని తర్వాత రాబోయేటువంటి రోజుల్లో నేషనల్ హైవేస్, రైల్వేస్ ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా త్వరితగతిన రాష్ట్రంలో ఎక్కడ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో కూడా జరిగినటువంటి విధంగా నర్సపూర్ పార్లమెంట్లో రాబోయేటువంటి రోజుల్లో చేస్తాము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ రెగ్యులర్ ట్రైన్కి స్వాగతం పలకడానికి ఇచ్చేసినట్టు మీ అందరికీ కూడా ఎవరైతే అరుణాచల శివ భక్తులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, కూటమికి చెందినటువంటి నాయకులు అందరు కార్యకర్తలు వచ్చారు. చాలామంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి వ్యాపార వర్గాలకు సంబంధించిన ప్రజలు వచ్చారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్.